ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావు విచారణ ముగిసింది. దాదాపు 8 గంటలకు పైగా సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో నవీన్ రావు పాత్రపై ఆరా తీశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన ట్యాపింగ్ కి సంబంధించిన వ్యక్తులతో తనకున్న పరిచయాలపై అడిగారని తెలిపారు. గతంలో అడిగిన ప్రశ్నలే ఇవాళ అడిగారని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని నవీన్ రావు తెలిపారు. అటు బీఆర్ఎస్ పై రాజకీయ కుట్ర జరుగుతోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్ వంటి కేసులతో తమ నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉదయం నుంచి అనేక విషయాలు తిరిగి మళ్ళా అవే విషయాలు అడిగారు. కానీ స్పష్టంగా పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అంతా తెలియజేశాను. విచారణకు పూర్తిగా సహకరించాను. ఫర్దర్ కూడా విచారణ ఎప్పుడు పిలిచినా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయాన్ని తెలియజేశాను. అయితే మీరు బయట స్పెక్యులేట్ చేస్తున్నట్టు ఇక్కడ ఏదో ఎత్తుకొచ్చాడు నవీను, ఏదో మిషన్ తీసుకొచ్చాడంట, వాడేదో చేశాడంట, ఇవేవి చర్చ కూడా లేవు. నన్ను ప్రశ్నలు కూడా అడగలేదు ఎవరు. అయితే నాకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయా, పార్టీ పరంగా జరిగిన విషయాలు, ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు నాకున్న పరిచయాలు అవి అడిగారు. వాటికి పూర్తిగా నిజాలుగా సమాధానం చెప్పాను. ఫర్దర్ మీరు ఎప్పుడు ఆ విచారణకు పిలిచినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని క్లియర్గా తెలియజేశాను. థ్యాంక్ యూ. నా పాత్ర ఉన్నదనే విషయంలో అడగలేదు. ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయని ఇక్కడ అడిగారు. ఆ విషయాన్ని క్లారిటీగా నాకెవరెవరికి సంబంధాలు ఉన్నాయి, జరిగిన విషయాలన్నీ చెప్పాను. ఎక్కువ డీటెయిల్స్ చెప్పకుండా, బికాజ్ ఇట్ ఈస్ సబ్జుడిషియస్, ఫర్దర్ డీటెయిల్ చెప్పలేకపోతున్నందుకు సారీ. అట్లాంటిది ఏం చెప్పలేదు, ఇంకా ఏం చెప్పలేదండి. ఏదైతే సేమ్ అవే పాత ప్రశ్నలే అడిగారు, కొత్త విషయాలు ఏం లేవు. సెప్టెంబర్ 24 ఏం చెప్పినో ఈ రోజు కూడా అదే ముచ్చట చెప్పిన. సెప్టెంబర్ 20 రోజు నాడు నన్ను పిలిచారు. ఇదే దగ్గర రెండోసారి ఇలా కొత్త కాదు. మరి నవీన్ రాయ్ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా 10-12 గంటలు ఉన్నప్పుడు కూడా ఏ ఆధారాలు లేకున్నప్పుడు కూడా పిలవడం జరిగింది. ఇది రాజకీయ కుట్రల భాగమే తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజం లేదు. ఇది టీఆర్ఎస్ పార్టీ బల్లాం చేయడానికి మాకు వచ్చినటువంటి కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి వచ్చిన నుంచి ఈ విధమైనటువంటి వేధింపులకు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక కులం మీద కూడా జరుగుతూ ఉంది ఈ వేధింపులు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిప్పటి నుంచి 2 ఏళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్లని, అదేవిధంగా రకరకాల ఈ కారని ఎన్నో విధాలుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులనే కానీ, మా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారినే కానీ, మా కేసీఆర్నే కానీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.